నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి పద్ధతి మార్చుకోకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని అధికారులకు హెచ్చరిక మల్కన్గిరి ఎన్కౌంటర్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదన్న ఏపీ పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు హైకోర్టుకు వివరణ 2 పడక గదుల ఇళ్ల కోసం సిమెంట్ ధర ఖరారు చేసిన తెలంగాణ సర్కార్ 3 ఏళ్లు బస్తా 230 రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయం హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ది చేస్తామన్న కేటీఆర్ వచ్చే 5 ఏళ్లలో 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు ప్రకటన ఢిల్లీలో మాజీ సైనికుడి ఆత్మహత్యపై రాజకీయ దుమారం పరామర్శకు వెళ్లిన రాహుల్ ఇతర కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐఎస్ అధినేతను పట్టుకునే దిశలో సాగుతున్న ఇరాక్ సైన్యం మోసుల్ నగరంలో అల్ బగ్దాదీ దాక్కున్న ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు వెల్లడి ఇంగ్లాండ్తో మొదటి 2 టెస్టులకు భారత జట్టు ఖరారు గాయంతో దూరమైన రోహిత్ ధావన్ కేఎస్ రాహుల్ చోటు నిలబెట్టుకున్న గౌతమ్ గంభీర్ అమరావతి నిర్మాణం పనులు వేగంగా జరగడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆశించిన స్థాయిలో ఏ ఒక్కరూ వ్యవహరించడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అమరావతికి దారితీసే సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు కొలిక్కి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే పద్ధతి కొనసాగిస్తే ఉపేక్షించేది లేదని గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది విజయవాడలోని తన నివాసంలో అమరావతి నిర్మాణంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఇటీవల కేంద్ర మంత్రి జైట్లీ శంకుస్థాపన చేసిన 7 రహదారుల నిర్మాణ టెండర్లపైన కూడా చర్చించారు త్వరలోనే రహదారులకు టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు వెలగపూడిలో అసెంబ్లీ భవన నిర్మాణం ఆకృతులపైన సమీక్షించిన ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉండే తన కార్యాలయ అంతర్గత ఆకృతుల్ని ఖరారు చేశారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఇచ్చిన పర్యావరణ అనుమతుల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను జాతీయ హరిత ట్రైబ్యునల్ రేపటికి వాయిదా వేసింది ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో వాదనలు కొనసాగించిన పిటిషనర్ నదుల దిశను ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదని వివరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కొండవీటి వాగు పరివాహక ప్రాంతాలు ముంపు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తోందని వాదించారు రాష్ట్రంలో సహజ వనరుల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే నిబంధనలను ఉల్లంఘిస్తోందని తెలిపారు నదుల దిశను మార్చాలంటే అత్యున్నత న్యాయ పర్యవేక్షణ జరగాలన్న పిటిషనర్ ఉధృతంగా ప్రవహించే కొండవీటి వాగు పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేపట్టడం ప్రమాదకరమని వివరించారు కృష్ణానది చుట్టూ ఉన్న 13 ద్వీపాల్లో నిర్మాణాలు చేపట్టరాదని తెలిపిన పిటిషనర్ వాదనలు కొనసాగించేందుకు మరింత సమయం కావాలని కోరగా విచారణ రేపటికి వాయిదా పడింది ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పట్టణాభివృద్ది సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ మేరకు అనంతపురం హిందూపూర్ పట్టణాభివృద్ది సంస్థ నెల్లూరు కర్నూలు పట్టణాభివృద్ది సంస్థలు కాకినాడ అభివృద్ది కోసం గోదావరి పట్టణాభివృద్ది సంస్థలను ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు ఆయా పట్టణాభివృద్ది సంస్థల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా పురపాలక శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది పట్టణాభివృద్ది సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 30 రోజుల్లో ప్రజలు తమ అభ్యంతరాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు నివేదించాల్సి ఉంటుంది తెలంగాణలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంటును బస్తా 230 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ధర ఖరారు చేయడం సహా సిమెంట్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు గృహ నిర్మాణ సంస్థకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గత ఆర్థిక సంవత్సరంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2,72,596 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అనుమతినిచ్చిన తెరాస ప్రభుత్వం ఒక్కో ఇంటికి 10 మెట్రిక్ టన్నుల చొప్పున 27,25,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరమవుతుందని అంచనా వేసింది ఈ మొత్తం సిమెంటును బస్తా
రూ230 చొప్పున 3 ఏళ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రవాణా ఇతర ఛార్జీలను కూడా ఇందులోనే కలిపారు. సిమెంట్ కంపెనీలతో గృహ నిర్మాణ సంస్థ ఉమ్మడి ఒప్పందం చేసుకోనుండగా ఆయా జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ కంపెనీలతో విడివిడిగా ఒప్పందాలు చేసుకుంటారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ శరవేగంగా దూసుకువెళ్తోందని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా మర్రి యాదవరెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పలువురు మంత్రులు, తెరాస నేతలతో కలిసి హాజరైన కేటీఆర్ పార్టీ కోసం శ్రమించిన వారికి రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులు వస్తాయని తెలిపారు. వరంగల్లో ఏర్పాటయ్యే టెక్స్టైల్ పార్కు ద్వారా 1000 మందికి ఉపాధి లభిస్తుందన్న మంత్రి వచ్చే 5 ఏళ్లలో 2000 కోట్లకు పైగా ఖర్చు చేసి హైదరాబాద్ కు ధీటుగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్ గడ్డాలు పెంచుకుంటే ముఖ్యమంత్రి కాలేరంటూ చలోక్తులు సంధించారు. 2001వ సంవత్సరంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ అనే 3 రాష్ట్రాలు ఏర్పడితే ఇంకా కూడా ఆ రాష్ట్రాలు నిలదొక్కునే ప్రయత్నంలోనే ఉన్నాయి. మన రాష్ట్రం ఏర్పడి 2.5 ఏళ్లు కాలేదు. ఈ 2.5 ఏళ్లలోనే ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకోవైపు సంక్షేమ కార్యక్రమాలు. ఒక వరంగల్ పట్టణాన్ని తీసుకుంటే ఒక పోలీస్ కమిషనర్ ఏర్పాటు చేసుకోవడం గానీ, ఒక ఐటీ పార్క్ లో కొత్తగా సైన్స్ లాంటి సంస్థలు తెచ్చుకోవడమే గానీ, వరంగల్ పట్టణానికి 300 కోట్ల రూపాయలు కేటాయించుకోవడమే గానీ, టెక్స్టైల్ పార్క్ విషయంలో భూసేకరణ చేసుకుంటూ ముందుకు పోవడమే గానీ, పరిపాలనా సంస్కరణలు తీసుకుంటే ఈరోజు కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకుని అధికారాన్ని వికేంద్రీకరించుకొని శరవేగంగా మనం ముందుకు పోతా ఉన్నాం. కొత్త జిల్లాలకు సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం ప్రతిపాదనలను వెంటనే కేంద్రానికి పంపాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలో కార్యాలయాల నిర్మాణం, సిబ్బంది కేటాయింపు, వాహనాల అవసరం, శాఖల వారి ఆర్థిక అంశాలు, 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగుల వివరాలు తదితర అంశాలపై అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్షించిన రాజీవ్ శర్మ జిల్లాల వారీ కేంద్రం నుంచి లభించే పథకాల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించడం సహా రాష్ట్ర ఆర్థిక శాఖకు ప్రతులను అందించాలని సూచించారు. కొత్త జిల్లాలకు సంబంధించిన అన్ని వివరాలను నీతి ఆయోగ్ ఆయా శాఖలకు పంపాలని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించారు. ఈ సమావేశంలో 105 కొత్త గ్రామీణ మండలాల్లో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు, 18 కేంద్రీయ విద్యాలయాలు, 21 జవహర్ నవోదయ విద్యాలయాలు సహా 21 డైట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య తెలిపారు. వసతి గృహాలు, వసతుల కల్పనకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల కోసం 100 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపిస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 2022 నాటికి దేశంలోని ప్రతి కుటుంబానికి సొంతిల్లు కట్టించి ఇస్తామని ప్రకటించిన కేంద్ర సర్కార్ ఆ దిశలో కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, ఐటీ శాఖ మధ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా సామాన్యులు ఇంటి కోసం ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఉమ్మడి సేవల కేంద్రాల్లో 25 రూపాయల నామమాత్రపు రుసుము చెల్లించి రేపటి నుంచి ఆన్లైన్లో ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెంకయ్య తెలిపారు. ప్రభుత్వ సేవలు అర్హత గలవారికి చేరువ చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆయన వివరించారు. This agreement today will enable the common people across the country, either in village or town, to directly apply through online, register his application so that his claim and eligibility for a house that will be noted by the authorities concerned and will be attended to. Prime Minister wants housing for all by 2022. So this will really help me to plug the loopholes, if any, or as I told you, if somebody is trying to ignore the legitimate claims of the people, that can be taken care by this system. ఒకే హోదా, ఒకే పింఛన్ పథకాన్ని సరైన రీతిలో అమలు చేయాలంటూ మాజీ సైనికుడు ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడటంపై రాజకీయ దుమారం రేగింది. ఒకే హోదా, ఒకే పింఛన్ అమలు చేయాలంటూ జరిగిన ఆందోళనలో కీలక పాత్ర పోషించిన హర్యానా భివానీ జిల్లాకు చెందిన 70 ఏళ్ల మాజీ సైనికుడు రామ్ కృష్ణ గ్రివల్ నిన్న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పథకం సరైన రీతిలో అమలు చేయకపోవడమే తన మరణానికి కారణమని ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో భద్రపరిచిన ఆయన మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ ను మందిర్
మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు కాసేపటి తర్వాత విడుదల చేశారు. పోలీసుల వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడిన రాహుల్ ఓఆర్ఓపీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, జ్యోతిరాదిత్య సింధిరాలతో కలిసి మరోసారి ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఆసుపత్రిలో గందరగోళం సృష్టిస్తారని రాజకీయ నేతలను అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు. యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్ర సంస్థ ఐఎస్ సారథి అబుల్ బకర్ అల్ బగ్దాదీని పట్టుకునే దిశలో ఇరాకీ సైన్యం ముందుకు సాగుతోంది. ఐఎస్ అధీనంలో ఉన్న మోసుల్ నగరానికి విముక్తి కల్పించేందుకు కొన్ని రోజుల క్రితం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన ఇరాకీ సైన్యం ఈ మేరకు కీలక పురోగతి సాధించింది. 2 ఏళ్లలో తొలిసారి ఐఎస్ కంచుకోట మోసుల్లోకి ప్రవేశించి ఐఎస్ అధినేత బగ్దాదీ దాక్కున్నాడని భావిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక కథనం ప్రచురించింది. 8-9 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న బగ్దాదీని తమ సేనలు మట్టుపెడితే ఐఎస్ వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని ఇరాక్ అధికారి ఒకరు చెప్పారు. బగ్దాదీ మరణించాక అతడి స్థానంలో మరొకరిని సారథిగా ఎన్నుకున్నప్పటికీ బగ్దాదీకున్న సాధికారత కొత్తవారికి ఉండదని విశ్లేషించారు. తమ అధినేతను రక్షించుకునేందుకు ఐఎస్ మూకలు మరింత ధీటుగా ప్రతిదాడి చేసే అవకాశం ఉన్నందున మోసుల్ యుద్దం సంక్లిష్టమై మరింత కాలం కొనసాగవచ్చని ఇరాకీ అధికారి అభిప్రాయపడ్డారు. ఐఎస్ ఓటమి ఖాయమని, అయితే అది ఎప్పటికి జరుగుతుందో చెప్పలేమని వ్యాఖ్యానించారు. మల్కన్గిరి ఎన్కౌంటర్ వ్యవహారంలో చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ఎన్కౌంటర్ ఒడిశాలో జరిగినందున ఘటనపై అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఎన్కౌంటర్ వ్యవహారంలో పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ మేరకు ఎస్పీ కౌంటర్ దాఖలు చేశారు. మల్కన్గిరి జిల్లా వరకు విస్తరించిన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం అందగా గ్రేహౌండ్స్ బలగాలు ఒడిశా పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించినట్లు వివరించారు. లొంగిపోవాలని కోరినప్పటికీ మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, అందులో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అబూబకర్ మరణించారని, సతీష్ గాయపడ్డారని తెలిపారు. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారన్న ఎస్పీ వారిలో 13 మంది మృతదేహాలను బంధువులకు అప్పగించామని, మరో 11 మంది బంధువులు రాకపోవడం వల్ల ఖననం చేసినట్లు వివరించారు. పిటిషనర్ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని విశాఖ ఎస్పీ పేర్కొన్నారు. పోలీసుల కౌంటర్పై వివరణ ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది కోరగా విచారణను హైకోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో వరుస కాల్పుల తర్వాత విశాఖ ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మావోయిస్టుల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత మాజీ ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పోలీసులు సూచించారు. జిల్లాలోని మంత్రి అయ్యన్న పాత్రుడికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కల్పించారు. ఓ పక్క గూడెం కొత్తవీధి మండలం ధారకొండ ప్రాంతంలో మావో తూర్పు డివిజన్ కమిటీ పేరుతో బ్యానర్లు అంటించారు. బూటకపు ఎన్కౌంటర్లతో నిద్రిస్తున్న ఉద్యమకారులపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని పేర్కొన్న ఆ బ్యానర్లపై రేపు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్లో నిర్వహించే బంద్ను విజయవంతం చేయాలని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో రేపటి బంద్ను విజయవంతం కానీయకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీ కాలం ఈ నెలాఖరున ముగియనుండగా ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే అంశంపై అత్యంత ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు రాజీవ్ శర్మ పదవీ కాలం పొడిగించగా మరోసారి ఆ అవకాశం లేనందున ఆయన వారసుడి ఎంపికపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సీఎస్ రేజులో 5-6 సీనియర్ ఐఏఎస్లు ఉండగా అందరిలో అత్యంత సీనియర్ ప్రదీప్ చంద్ర ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం డిసెంబర్ నెలాఖరున ముగియనుండగా ఇతర సీనియర్లు వీకే అగర్వాల్, ఎంజీ గోపాల్, బినయ్ కుమార్, ఎస్పీ సింగ్, ఎస్కే జోషి, రాజీవ్ రంజన్ ఆచార్య రేసులో ఉన్నారు. ఇందులో అగర్వాల్, గోపాల్ పదవీకాలం 2017 ఫిబ్రవరిలో ముగియనుండగా వారు 4 నెలలకు మించి పదవిలో కొనసాగే అవకాశం లేదు. ఇక బినయ్ కుమార్ ప్రస్తుతం డెప్యుటేషన్ పై కేంద్రంలో పనిచేస్తూ ఉండగా ఎస్పీ సింగ్, ఎస్కే జోషి మధ్య పోటీ నెలకొంది. ఎస్పీ సింగ్ పదవీకాలం 2018 వరకు ఉండగా ఎస్కే జోషి 2019 వరకు పదవిలో ఉంటారు. ప్రస్తుతం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్పీ సింగ్ తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జోషికి సౌమ్యుడిగా పేరుంది.
ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనే అంశంపై అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. కరడుగట్టిన నేరగాడు నయీంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై తెలుగుదేశం శాసనసభ్యుడు ఆర్ కృష్ణయ్యను సిట్ అధికారులు ప్రశ్నించారు. నయీం తనకు శిష్యుడే అంటూ గతంలో చేసిన ప్రకటన సహా అతనితో ఆర్థిక సంబంధాలపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కృష్ణయ్యను గంటపాటు ప్రశ్నించారు. సిట్ అధికారుల ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చినట్టు చెప్పిన కృష్ణయ్య తనను ఇరికించేందుకే ప్రభుత్వం నయీం కేసుతో ముడిపెడుతోందని ఆరోపించారు. నయంతో సంబంధాలల్లా ఎక్కడ గవర్నమెంట్ లో లేదు రికార్డు, ఎక్కడ రికార్డు లేదు. కేవలము ప్రచారం కోసం వాడుకుంది అని ప్రభుత్వం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే రోజు ఎంతమంది నా దగ్గరికి 1000 మంది వస్తారు. వాళ్ళందరూ బాధితులు, కష్టాలలో ఉన్నోళ్ళు వస్తారు. అనవసరంగా ఈ విషయంలో లాగడం అనేది చాలా పెద్ద. మంగళవారం కన్నుమూసిన కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈట్పుగంటి వెంకట్రామయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా ముదినేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన వెంకట్రామయ్య నివాళులర్పించిన చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసిన వెంకట్రామయ్య అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో నెరవేర్చారని అన్నారు. వెంకట్రామయ్య గారిని ఒకసారి చూస్తే చాలా మంచి వ్యక్తి, చాలా రోజుల నుంచి పరిచయం. అంత మునుపు కూడా ఒక ఎలక్షన్ లో పోటీ చేయమంటే పోటీకి ముందుకొచ్చాడు. అదే మరి ఈ రోజు నేను ఆలోచించింది ఒక లైబ్రరీ కమిటీ చైర్మన్ గా ఇస్తే బాగుంటుంది, ఇచ్చాం. చాలా సిన్సియర్ గా పనిచేశాడు. అన్ని కూడా కొన్ని అయితే లైబ్రరీస్ అయితే పూర్తిగా మూతపడిపోయి ఉంటే అవన్నీ కూడా రిఓపెన్ చేయించాడు. ఇంట్లో గానీ ఆఫీసులో గానీ ఎక్కడ చూసినా నా ఫోటో పార్టీ అంటే అమితమైన అభిమానంతో ముందుకు పోయారు. ఆ కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండదండగా ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో తెలుగుదేశం పార్టీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి పార్టీని పటిష్టపరచడం సహా విస్తరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని సిద్ధార్థనాథ్ సింగ్ విజయవాడలో వెల్లడించారు. జనసేన ఎన్డీఏలో ఎప్పుడూ భాగస్వామిగా లేదని స్పష్టం చేసిన ఆయన యువత ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని తీర్చిదిద్దబోతున్నట్లు వివరించారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఈ నెలాఖరులో ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారని ఆయన తెలిపారు. There are two political parties. They have different ideologies. They have a different political vision also. But then for the governance issue, we all come together. That's for the governance. So therefore, if there are viewpoints which are viewpoint of the BJP, viewpoint of the TDP in this case, it's absolutely acceptable. But yes, there should be no contradiction when we are together to run a government. ఆంధ్రప్రదేశ్ విభజనకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం కాంగ్రెస్ ను మాత్రమే బాధ్యులుగా చూస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక ప్రయోజనాలు దాగున్నాయని ఆరోపించిన ఆయన ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం ఎందుకు మౌనం వహిస్తోందని తిరుపతిలో ప్రశ్నించారు. తెలుగుదేశం మద్దతు పొందుతూ ఎన్డీఏ ప్రభుత్వం హోదా విషయంలో ఏపీ ప్రజలను మోసం చేస్తోందని దిగ్విజయ్ విమర్శించారు. The provisions in the act which would be beneficial to the state of Andhra Pradesh are not being implemented by the NDA government which the TDP is supporting. The special category status which Mr. Venkaiah Naidu demanded for 10 years, Chandrababu Naidu demanded for 15 years, but the then Prime Minister Dr. Manmohan Singh ji had promised on the floor of the House as a Prime Minister that he would give it for 5 years. But unfortunately, the BJP government and with the full connivance of the TDP are not fulfilling the commitment made by the then Prime Minister. అవయవ దానంపై ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా పాకాల మండలం కావలివారి పల్లెకు చెందిన మురళి రోడ్డు ప్రమాదంలో జీవన్మృతుడు కాగా పుట్టెడు దుఃఖంలోనూ అతడి అవయవాలతో మరికొందరికి ప్రాణం పోయవచ్చన్న వైద్యుల సలహాను తల్లిదండ్రులు శిరసా వహించారు. తల్లిదండ్రుల అంగీకారంతో అతడి గుండె, మూత్రపిండాలు, కాలేయాన్ని వేరు చేశారు. గుండెను చెన్నైలోని మల్లర్ ఆసుపత్రికి, ఒక మూత్రపిండాన్ని నెల్లూరు నారాయణ వైద్య కళాశాలకు, మరో మూత్రపిండాన్ని స్విమ్స్ ఆసుపత్రికి అందజేశారు. కాలేయాన్ని విశాఖ అపోలో ఆసుపత్రికి తరలించారు.
మరో 6 రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఓవైపు సుడిగాలి పర్యటనలతో వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల సభలు పెడుతున్న ఇరువురు టెలివిజన్ మాధ్యమం ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. కేవలం టెలివిజన్ ప్రకటనల కోసమే దాదాపు $42 మిలియన్ ఖర్చు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రకటనల్లో పరస్పరం విమర్శలకే ఇరువురు ప్రాధాన్యమిస్తున్నారు. మహిళలను ఉద్దేశించి ట్రంప్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలతో ప్రకటనను రూపొందించిన హిల్లరీ రిపబ్లికన్ ఓటర్లను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తే, హిల్లరీ పదవిలోకొస్తే 8 ఏళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న దేశం ఇకపై అలాగే కొనసాగుతుందనే సందేశంతో ప్రకటనలు రూపొందించారు. మరోవైపు ఓర్లాండోలో హిల్లరీ క్లింటన్ తరపున ప్రచారం చేసిన ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ఏమాత్రం సరిపోరని విమర్శించారు. మహిళలు, ముస్లింలు, వలసదారులు, కార్మిక వర్గాలను నీచంగా చూసే ట్రంప్ను ఓడించాలని పిలుపునిచ్చారు. నవంబర్ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందస్తు ఓటు హక్కు ద్వారా ఇప్పటి వరకు 2,80,00,000 మంది ఓటు వేశారు. అమెరికాలో పోలింగ్కు నెల రోజుల ముందు నుంచే ఓటు వేసే సౌలభ్యం ఉండగా ఓటర్లు తమకు వీలు కుదిరిన రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పోటీలో ఉన్న వారిలో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నప్పుడు పోలింగ్ తేదీ వరకు వేచి చూడాల్సిన అవసరం ఏముందని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఫ్లోరిడా రాష్ట్రంలోనే ఇప్పటి వరకు 40 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో 3వ వంతు ప్రజలు ఈ విధానంలో ఓటు వేశారు. 2008-2012 అధ్యక్ష ఎన్నికలప్పుడు అమెరికా ప్రజల్లో 30% మంది ముందస్తు విధానంలోనే ఓటు వేయగా, గతంతో పోల్చితే ఈ ఏడాది ముందుగా ఓటు వేసిన వారి సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లోని జనావాస ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం కావాలనే కాల్పులు జరుపుతోందని సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ వెల్లడించింది. సరిహద్దు గ్రామాలపై పెద్ద ఎత్తున మోటార్లను పాక్ సైన్యం ప్రయోగిస్తున్నట్టు తెలిపింది. ఇటీవల కాలంలో లెక్కలేనన్నిసార్లు పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. నిన్న పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, పాక్ సైన్యానికి ధీటుగా బదులిచ్చిన బీఎస్ఎఫ్ వారి సైనిక స్థావరాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసిందని వివరించారు. అయితే భారత సైన్యం ఎప్పుడూ జనావాసాలపై కాల్పులు జరపలేదని స్పష్టం చేసిన బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ, పాక్ రేంజర్లకు చెందిన భూగర్భ రక్షణ గృహాలను మాత్రమే ధ్వంసం చేస్తున్నట్లు దృశ్యాలను విడుదల చేశారు. దౌత్య కార్యాలయంలో గూఢచర్యం, సరిహద్దుల వద్ద చొరబాట్లు, కాల్పులతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఢిల్లీలోని రాయబార కార్యాలయం నుంచి 6 అధికారుల్ని పాక్ వెనక్కి పిలిపించుకుంది. ఈ మేరకు 6 దౌత్యాధికారులు పాకిస్తాన్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మరోసారి తన అక్కసు వెళ్లగక్కిన పాక్ ప్రస్తుతం భారత్లో పనిచేసే పరిస్థితి ఎంతమాత్రం లేదని పేర్కొంది. దౌత్య అధికారుల్ని భారత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించింది. ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఇటీవల గూఢచర్యం ఆరోపణలపై పాక్ ఉద్యోగి మెహమూబ్ అఖ్తర్ను భారత్ వారి దేశానికి పంపించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందస్తు సర్వేల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు వెలువడిన అంచనాలు సహా ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల పవనాలు నెలకొన్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్న 54 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 349 పాయింట్లు క్షీణించింది. ఉదయం 27,679 వద్ద ప్రారంభమైన సూచి ఏ దశలో కూడా లాభాల్లోకి మళ్లలేదు. ఒక దశలో 27,501 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచి చివరకు 27,527 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 112 పాయింట్లు దిగజారి 8,514 వద్ద ముగిసింది. ఇవాల్టి ట్రేడింగ్ లో దాదాపు అన్ని రంగాల వాటాలు నష్టాలు నమోదు చేశాయి. నవంబర్ 9 నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి 2 మ్యాచ్లకు భారత జట్టు ఖరారైంది. ఈ మేరకు ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో ముంబైలో సమావేశమైన బీసీసీఐ సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్లో జరిగిన టెస్టు సిరీస్లోనే గాయపడి జట్టుకు దూరమైన ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఇంకా కోలుకోనందున వారిని కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో గాయపడిన రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన సెలక్షన్ కమిటీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపిక చేసింది. ఓపెనర్లందరి గైర్హాజరీలో గౌతమ్ గంభీర్ జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. కొంతకాలం నుంచి గాయంతో జట్టుకు దూరమైన పేసర్ ఇషాంత్ శర్మ తిరిగి జట్టులో చేరగా, న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చిన అశ్విన్, జడేజా, షమి, వృద్ధిమాన్ సాహాలు మళ్లీ జట్టులోకొచ్చారు. కోహ్లీ నేతృత్వంలోని జట్టులో గంభీర్, మురళీ విజయ్, పుజారా, రహానే,
సాహా, కరుణ్ నాయర్, అశ్విన్, జడేజా, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, షమి, ఉమేష్, హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్ ఉన్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి. పద్ధతి మార్చుకోకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని అధికారులకు హెచ్చరిక. మల్కన్గిరి ఎన్కౌంటర్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదన్న ఏపీ పోలీసులు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు హైకోర్టుకు వివరణ. 2 పడక గదుల ఇళ్ల కోసం సిమెంట్ ధర ఖరారు చేసిన తెలంగాణ సర్కార్. 3 ఏళ్లు బస్తా 230 రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయం. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామన్న కేటీఆర్. వచ్చే 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు ప్రకటన. ఢిల్లీలో మాజీ సైనికుడి ఆత్మహత్యపై రాజకీయ దుమారం. పరామర్శకు వెళ్లిన రాహుల్, ఇతర కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఐఎస్ అధినేతను పట్టుకునే దిశలో సాగుతున్న ఇరాక్ సైన్యం. మోసుల్ నగరంలో అల్ బగ్దాదీ దాక్కున్న ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు వెల్లడి. ఇంగ్లాండ్తో మొదటి 2 టెస్టులకు భారత జట్టు ఖరారు. గాయంతో దూరమైన రోహిత్, ధావన్, కేఎల్ రాహుల్, చోటు నిలబెట్టుకున్న గౌతమ్ గంభీర్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.